తప్పదు కదా మరి. వాళ్ళే బయటపడ్డారు కనుక దీన్ని మన మీద వేయటం మన ఏడవడం సరైనది కాదంటున్నాను. ప్రెస్ను మీడియాను బదనాం చేయడం కాదు. మీ ఇల్లుని మీరు చక్కదిద్దుకోండి, మీ ఇల్లుని మీరు రక్షించుకోండి, మీ ఇంట్లో మీరు ఉండండి. బయటకు మీ ఇంట్లోకి మీ బెడ్రూమ్ లోకి వచ్చి టీవీ ఛానల్ ఎవరైనా పెడితే తప్పు అవుతుంది. మీరే గేట్ బయటకు వచ్చి బజార్లో పడి మందిని కొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది సరైనది కాదు. ఆవేశం తగ్గించుకోవాలి. మోహన్ బాబు గారని ఆయన కొడుకు కానీ అనవసరంగా సమాజం మీద పడి ఏడవకండి. ముఖ్యంగా ఈ మీడియాను జర్నలిస్టులను బదనాం చేయకండి అని అంటున్నాను. ఖచ్చితంగా కేసులు పెట్టాల్సింది. ఇవాళ జర్నలిస్టుల తరఫున నేను మాట్లాడుతుంది ఏంటంటే వీళ్ళు స్పష్టంగా పోవాలి. ఆయన చేసిన పనికి కేసులు పెట్టాలి. కేసులో ఎవరైతే తప్పు చేసారో వాళ్ళు అరెస్ట్ కావాల్సిన అవసరం ఉందని నేను అంటున్నాను. కానీ ఎటువంటి కేసులు అంటే ఒక్కరిద్దరు కాదు కదా రామ్మోహన్ రావు గారు. ఇంచుమించు నిన్న జరిగిన సిచ్యువేషన్లో మీరు చూసే ఉండుంటారు. ఆ మైక్ తగిలినటువంటి ప్లేస్ కరెక్ట్గా ఈ పాయింట్లో, ఐకి ఇయర్కి మధ్య పాయింట్లో 3 cracks వచ్చాయి. కండిషన్ క్రిటికల్గా ఉంది. ప్లాస్టిక్ సర్జరీ అంటున్నారు. ఒకవేళ ఏదైనా జరగరానిది జరుగుంటే జరగలేదు, ఇప్పటికీ కూడా కండిషన్ క్రిటికల్, బట్ లైఫ్ అయితే సేఫ్ జోన్లోనే ఉన్నారు. అది హత్యాయత్నం కింద వస్తుంది అని చెప్పి మీకు తెలిసే ఉండొచ్చు. ఏ పరిణామాల్లో ఏ పరిస్థితుల్లో అది హత్యాయత్నం కింద వస్తుంది, కేసులు నమోదు చేయొచ్చు అనేది. ఈ 118 కూడా దానితో సమానంగా వస్తుందా? లేదు, ఇది సెలబ్రిటీలు కాబట్టి ఏదైనా చిన్న సెక్షన్స్తో ఏమన్నా ఆపుతున్నారనే కొన్ని కోణాలు కూడా వస్తున్నాయి. 118 ఇప్పటికీ పెట్టారు ఆశా గారు. అది ఖచ్చితంగా జీవిత ఖైదు దాకా ఉన్నది. దాంట్లో కొత్త సెక్షన్ నెంబర్ మారింది కానీ గతంలో మనకు హత్యాయత్నం కిందకి వచ్చినట్టు లెక్క. ఇది ఖచ్చితంగా ఈ కేసు పెట్టాల్సింది, పెట్టారు కూడా ఇప్పటికే. అందుకనే ఇప్పుడు 3 ఏళ్ళకు పైగా శిక్ష ఉంది కనుక దాని తీవ్రతను బట్టి, అంటే ఇప్పుడు చూడండి, అది ఒక రకంగా చెప్పాలంటే ఆయుధం లాంటిది. మనకు మన ఏదైతే మైక్ పట్టుకుందేదో ఆయుధం లాంటిది, మీరు అన్నట్టు ఎడ్ చేస్తున్న ఆయుధం లాంటిది కనుక దాని వల్ల పరిణామాలు ఏమైంది అంటే బరువు ఉన్నది. పరిణామాలు ఏమైంది తెలుసుకోవాలి, చేయాల్సింది కదా. అంటే చేతిలో ఏది ఉంటుంది విసిరి కొడతారా? మీరు కొట్టుకోండి. మీరు కొట్టుకుంటే ఎవరు చేస్తారో ఎవరు బతుకుతారో ప్రకృతి నిర్ణయిస్తుంది. కానీ ఎదుటి వాళ్ళని కొట్టడం ఏంది అంటున్నాడు. వాళ్ళు నిజంగా మీరు అన్నట్టు ఆశ గారు కనీసం ప్రశ్న కూడా అడగకుండా వాళ్ళు వచ్చిండ్రు, ఆయన నమస్కారం పెట్టుకుంటూ వచ్చిండు, వెంటనే తీవ్రంగా తీసుకొని కొట్టేసిండు అందరినీ కూడా. అందుకనే జర్నలిస్ట్ తరఫున కాదు, పాత్రికేయ సమావేశాలు పెట్టాల్సిందే. ఇప్పటికే సంఘాలు స్పందించినాయి. ఇప్పటికే మనకు జర్నలిస్ట్ సంఘం, మనకు మీడియా సంఘాలు ఉన్నాయి, అట్లాగే మనకు మన ప్రింట్ మీడియా సంఘాలు ఉన్నాయి. ఇప్పటికే స్పందిస్తున్నారు, మిత్రులందరూ స్పందిస్తున్నారు. విరాహతాలి కూడా నా ఫ్రెండే, మన ABUWJ అధ్యక్షుడు, వారు కూడా మాట్లాడారు నాతో. అందుకే ఖచ్చితంగా మనకు మీడియా మీద దాడి చేయడం అనేది సరైనది కాదు. కేసులు పెట్టాల్సిందే. యాజమాన్యాలు కూడా పట్టించుకోవాలి. ఇప్పుడు ఏమైతుందంటే యాజమాన్య ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా. మోహన్ బాబు విషయం వరకు ఓకే, మిగిలిన ఇద్దరు కొడుకుల విషయానికి వస్తే ఏం చెప్తారు? ఒక ఆయన మీడియాని పిలుచుకొని వెళ్ళారు మనోజ్, ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు కాబట్టి బాక్సెస్ అనేది పంపించేస్తున్నారు పోలీసులు. నేను వచ్చినప్పుడు ఓకే అన్నారు. ఆ బాక్సెస్ అందరూ కూడా దాక్కున్నారు బౌన్సర్స్ అంటే కనుక. ఓకే మేము ప్రొడక్షన్ ఇస్తామన్నారు. తర్వాత సీన్ మారిపోయింది, ఎందుకనే పాయింట్ అవుట్ లేవనెత్తారు. చూడండి మీడియా అంటూ చెప్పినటువంటి సిచ్యువేషన్. మరొకరేమో ఉన్నటువంటి మీడియాను కూడా పక్కకు పెట్టి లోపలికి వెళ్ళినటువంటి కండిషన్ విష్ణు. ఇద్దరు కూడా దాంట్లో మనకు కనిపిస్తున్నారు. మరి వీరికి సంబంధించిన ఎట్లా చూడొచ్చు? దురుసు ప్రవర్తన, దుర్గు ప్రవర్తన. ఇప్పుడు మీడియాని పిలిచింది మనోజ్, విష్ణు ఏమో న్యూట్రల్ గా ఉన్నారు తండ్రి కొడుకుల మధ్యన. తండ్రి ఏమో అంత కర్కశంగా అక్కడ లోపల ఉన్నాయని ఆయన ఆవేశం, పిల్లల మీద తీయాల్సిన కోపం అంతా ఆ జర్నలిస్ట్ మీద తీసిండు కదా. మీరు మీ పిల్లలు కొట్టుకుంటే ఎవరు వద్దన్నారు, అది కూడా తప్పే. కొట్టడం కూడా ఇవాళ ఎప్పుడు చిన్న పిల్లల్ని కొట్టడం, టీచర్లు కొట్టడం తప్ప అన్నప్పుడు మీ ఇష్టం. ఒకటి ఏంటంటే వారు నా సలహా ఏంటంటే కుటుంబం అడగని సలహా, ఉచిత సలహా ఏమిస్తున్నానంటే వాళ్ళ ఆస్తి తగాదాలు ఉంటే వాళ్ళు పరిష్కరించుకోండి, సివిల్ కోర్టుకి వెళ్ళండి. కానీ ఇట్లా బజార్ని బట్టి కొట్టుకోవడం పాటు మిగతా సమాజాన్ని ఇన్వాల్వ్ చేయడం, మనలాంటి వాళ్ళందరూ మాట్లాడేలాగా చేయడం సరైనది కాదు. ఇప్పటికైనా సరే వాళ్ళు సంయమనం పాటించాలి. వారి ఆస్తి తగాదాలు కానీ వాళ్ళ కుటుంబ తగాదాలు కానీ వాళ్ళు పరిష్కరించుకోవాలి. అవసరమైతే కోర్టుకు వెళ్ళొచ్చు. మాలాంటి అడ్వకేట్లు చాలా మంది దొరుకుతారు, వాళ్ళతో పెట్టుకోమనండి, కోర్టుకు వెళ్ళి ఆస్తి తగాదాలు తీర్చుకోమనండి. కానీ ఇట్లా మీద బట్టి కొట్టుకోవడం అనేది శాంతి భద్రతలు భంగం కలుగుతుంది. చుట్టుపక్కల వారికి కూడా, వెల్లుపల్లిలో ఉన్న ఆయన నివాసం చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఒక పబ్లిక్ న్యూసెన్సే. నేను ఇంటి పక్కన అయితే నేను మోహన్ బాబు మీద కేసు పెట్టేవాడిని, సమస్య లేదు. ఎందుకంటే నా ఇంటి పక్క న్యూసెన్స్ ఏంటిది కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం చేసుకుంది, లౌడ్ స్పీకర్ బాగా పెట్టడమే తప్పు. పక్కింటి వాడికి వినిపించకుండా మన ఇంట్లో. అందుకని ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి సొంతం అన్నారు. ఇవాళ కాదు, దాదాపు 60-70 ఏళ్ల క్రితం శ్రీశ్రీ గారు ఈ మాటే అన్నారు. మీరు బజార్ని వాడి కొట్టుకుంటుంటే రాజకీయ నాయకుల గురించి అన్నాడు ఆయన. రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీస్ కానీ ఎవరైనా సరే, మరి వాళ్ళు బజార్న పడుతుంటే మనం మాట్లాడతాం కదా. వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛ ఎంతవరకు అంటే మీ ముక్కు వరకే. చూడండి, ఒక చిన్నప్పుడు ఇంగ్లీష్ లో కథ చదువుకున్నాను.